హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పైసీ మటన్ కర్రీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపెడతాను. కొత్తగా మటన్ కర్రీ చేసే వాళ్ళకు కూడా సింపుల్ మెథడ్లో చెప్తున్నానండి. ఈ వీడియోను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా చేశానో మంచి గ్రేవీతో మీ ఇంట్లో కూడా మీరు చేయాలనుకుంటే ఈ విధంగా చేసి చూడండి, భలే రుచిగా ఉంటుంది. ముందుగా మటన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. మటన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి అలాగే అడుగు మందంగా ఉండే గిన్నెనైతే తీసుకోవాలి. నేను ఇక్కడ కిలో మటన్ తీసుకున్నాను. 4 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇలా ఉడికిన తర్వాతకి ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాక మటన్ని ఈ ఉప్పు, పసుపు, నూనె బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మటన్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకు అడుగైతే మాడిపోతుంది. అందుకనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలే. చూడండి, ఇక్కడ మనకు మటన్ అయితే మంచిగా ఉడకడం అయితే స్టార్ట్ అయింది. ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మధ్యలో మటన్ ఉడుకుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. చూడండి, మటన్ అనేది మంచిగా నూనెలో ఉడికి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యాక రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు కారపొడి అయితే వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా కారపొడి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కారం ఉడికినాక ముక్క మునిగే వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూతతో పెట్టుకొని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకు మటన్ కూర అయితే రెడీ అయినట్టే. చూడండి, మనకు మటన్ కూర చిక్కపడుతున్న కొద్దీ ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఇలా చిక్కటి గ్రేవీ రెడీ అయినాక మటన్లోనైతే మనము గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర మటన్ మసాలా అవైలబుల్గా ఉంటే మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ మసాలా వేసినాక ఇలా మటన్లో మసాలా వేసుకొని 2 నిమిషాల తర్వాతకి మూత తీసి కలుపుకున్నట్లయితే మనకు రుచికరమైన స్పైసీ మటన్ కర్రీ అయితే రెడీ అయినట్లే. చివర్లో కొద్దిలంత కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ మసాలా కర్రీ అయితే రెడీ అయింది. స్పైసీగా రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.